పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమైన సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారిని గురించి మనమందరం కూడా ధ్యానం చేస్తున్నప్పుడు లేదా ఆయన పేరును మనం ఉచ్చరించినప్పుడు మనందరి మదిలో వెలిగేది ఒకటి ఏమిటంటే ఆయన అద్భుతాల అంతోని వారు అని. ఆయన అనేక మందికి అద్భుతాలు చేస్తున్నారు. ఈనాడు ముఖ్యంగా మనం గమనించినట్లయితే యేసు ప్రభువుతో మనం పోటీ పెట్టుకుంటే అంతోని వారికే ఎక్కువ మంది భక్తులు ఉంటారేమో. ఎందుకంటే ఎక్కడ ఏ విచారణకి వెళ్ళినా కూడా అంతలాగా కూడా అంతోని వారి భక్తులు ఉంటారు. చిన్న చిన్న గ్రామాల్లో కూడా అంతోని వారి భక్తులు, అంతోని వారి యొక్క ప్రార్థనలు ఈ మధ్య కాలంలో మనం ఎంతగానో కొల్లలుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అంతోని వారి ఉన్న భక్తి ప్రజలకు ఆ విధంగా ఉపవాస ప్రార్థన చేయడం అయితేనేమి, మోకరించి నడవడం అయితేనేమి, కొంతమంది పలు దూర ప్రదేశాల నుండి మంగళవారం రోజున అంతోని వారి యొక్క ఆ యొక్క పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, వారికి జరిగినటువంటి మేలుల గురించి వారు ఇతరులకు చెబుతూ వారి భక్తిని వారు నూరంతలుగా వారు పెంచుకుంటున్నారు. ఈ సమయంలో మనమందరం కూడా ఈ అద్భుతాల అంతోని వారు మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేయాలని కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం. ఎందుకు మన జీవితంలో అద్భుతాలు జరగట్లేదు అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే మనలోని పాపము.
మనలో ఎప్పుడైతే పాపం లేకుండా పోతుందో అప్పుడు దేవుడు మనకు అద్భుతాలు చేస్తాడంట. మనలోని పాపమే మనకు దేవుడు అద్భుతాలు చేయనివ్వడు. కాబట్టి ఈరోజు మనలో ఉన్నటువంటి ఆ పాపాలని మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన స్పర్శ ద్వారా, మన ఆలోచనల ద్వారా, కొన్నిసార్లు మనం జపంలో చెప్తాం అశ్రద్ధతో చేసినటువంటి పాపాలను కూడా మన్నించగలం. కాబట్టి ఈ సమయంలో మనమందరం కూడా మనము అశ్రద్ధతో తెలుసో తెలియక చేసినటువంటి పాపాలను కూడా మా ప్రభు మన్నించినట్లయితే మనందరి జీవితాల్లో దేవుడు అద్భుతాలు. మనందరికి కూడా ఆ దేవుని యొక్క మధ్యస్థ, ఆ యొక్క పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవుని మనము మహింపరిచిన వాళ్ళం అవుతాం. ఈ సమయంలో తెలియక చేసినట్టు దోషములను ప్రభు మన్నించమని ముందుగా మన పాపములను ఒప్పుకుంటాం. జాలి చూపుమా నా పాలి దైవమా, నాదు పాపములు క్షమించి ప్రేమ చూపుమా, నీ ప్రేమ చూపుమా, జాలి చూపుమా. ధనము ధనమని దానవుడనైతిని, ఘనము ఘనమని గర్విష్ఠినైతిని, ధనము ధనమని దానవుడనైతిని, ఘనము ఘనమని గర్విష్ఠినైతిని, అందచందమని నేను అంధుడనైతిని, అందచందమని నేను అంధుడనైతిని, అనుదినము నిన్ను మరచిపోతిని, అనుదినము నిన్ను మరచిపోతిని. జాలి చూపుమా నా పాలి దైవమా, నాదు పాపములు క్షమించి ప్రేమ చూపుమా, నీ ప్రేమ చూపుమా, జాలి చూపుమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయించు, మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవం మనకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట, భూమిలో ప్రజలకు ఆనందముగా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట, భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. ప్రభుదేవా నీకే మహిమ
ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకుడిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణ పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను యుగయుగములు జీవించి పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. అతడు మంచివాడు, పవిత్రాత్మతోనూ విశ్వాసంతోనూ నిండివాడు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు మరియు 13వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభువు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసి వారు బర్నబాసును అంతియోకు పంపిరి. అతడు అక్కడికి వెళ్ళి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభు వెడల హృదయపూర్వకంగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసంతోనూ నిండి ఉండెను. ప్రభువును విశ్వసించువారు సంఖ్య అధికమాయెను. పిదప బర్నబా సౌలును ఎదుగుటకై తార్సుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకి తీసుకొని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అచ్చట క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోకులోని శిశువులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. అంతియోకులోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవర్తనలను బోధకులను ఉండిరి. వారు ఎవరనగా బర్నబా, నిగేరు అని పిలువబడుతుండిన సీమోనును, శ్రేణీయుడైన లూసియా, పాలకుడగు హెరోదుతో కూడా పెంచబడిన మనాయేలును. సౌలు వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితోనూ నేను నియమించిన పనికై బర్నబాసు సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. ఇది ప్రభువాకు. పునీత మత్తయి గారు రాసిన స్వార్థలోని భాగము. మత్తయి సువార్త 10 అధ్యాయము 7 నుండి 13 వరకు ఉన్నటువంటి వచనములు.
యేసు 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించును. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దెయ్యములను వెడలుగొట్టుడు. మీరు ఉచితముగా పొందిదిరి, ఉచితముగానే వసగుడు. మీరు బంగారము కానీ వెండిని కానీ రాగిని కానీ కొనిపోవలదు. ప్రయాణముకై సంచిని కానీ 2 అంకీలను కానీ పాదరక్షలను కానీ చేతికరను కానీ తీసుకొని పోవలదు. ఏలైనా పనివాడు తన బత్తమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగుడగు వానిని వెదకి కొనుడు. అచ్చడి నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగమైనదైనతే మీ శాంతి దాని మీదకి వచ్చును. లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఇది క్రీస్తుని సువిశేషము. సువిశేష వచనములు మన పాపములను కడిగి వేయుదురుగాక. నాథనందు మిక్కిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభువు వాక్యము పలికే ముందు ప్రభు ఏం చెప్తున్నాడంటే, కొంతమంది సేవకులను ఎన్నుకుంటున్నాను. కొంతమంది సేవకులను ఎన్నుకొని చెదరపోయి ఉన్నటువంటి గొర్రెపిల్లల వల్ల ఉన్నటువంటి ఆ ప్రజల దగ్గరికి పంపిస్తున్నాడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి వారి మీదకి వచ్చును, లేనిచో మీ శాంతి మీ దగ్గరే ఉంటుందండి. కాబట్టి ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మనము ప్రయాణమయ్యి గురువులు లేదా కన్యాస్త్రీలు లేదా దైవభక్తులు ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు కానీ మీరు ఆహ్వానిస్తే ఆ దేవుని దీవెనలు మీకు ఉంటాయి. మీరు ఆహ్వానించకపోతే ఆ దేవుని దీవెనలు ఏమాత్రము మీ దరికి రావని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అదే విధముగా దేవాలయంలో దేవుడున్నాడు, దేవాలయంలోకి దేవుడు ఉన్నాడనేటువంటి మనస్తత్వంతో నీవు దేవుణ్ణి కలవాలని వస్తే అప్పుడు దేవుడిని మొరణ ఆలకిస్తాడు. దేవాలయంలో దేవుని కలవకుండా నువ్వు ఏదో చుట్టం చూపుగానో లేదా ఏదో నవీన ప్రార్థనలు అంట 9 రోజులు జరుగుతున్నాయి అందరూ పోకపోతే ఫాదర్ ఏమంటాడు అనేటువంటి ఉద్దేశంతో మనం ప్రార్థనలో పాల్గొంటే నీ భక్తి కూడా అంతవరకే ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ప్రభువుని మీరు ఆహ్వానించాలి. ప్రభువా, నా హృదయం తలుపులు వినండి, నా హృదయం తలుపు తెరవండి, నా గోడు వినండి. నీ గోడు నీకు చాలా ఉంటుంది, నీకు ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ఎవరికొవరికో ఫోన్ చేసేలా మనం చెప్తుంటాం, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, ఇదిగో నేను ఈరోజు ఈ విధంగా ఉన్నానని మనము రోజు డైలీ అప్డేట్ చేస్తుంటాం. అది ఫ్రెండ్స్ కావచ్చు, కొన్నిసార్లు ఎక్కడెక్కడో దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం అప్డేట్ చేస్తున్నాం. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ప్రభువు దేవాలయంలో మనందరి యొక్క మనవులను ఆలకించడానికి దేవాలయంలో దివ్య మందసంలో ఆయన కొలువై ఉన్నాడు. కాబట్టి నీవు దేవాలయానికి వచ్చినప్పుడు నీ యొక్క ప్రార్థన, నీ యొక్క మనసు ఎక్కడెక్కడో పరిపరి విధాలుగా చెదరిపోయినటువంటి గొర్రెపిల్లల వలె ఉండకుండా నీవు ఏ విధముగా అయితే గొర్రెపిల్లలన్నీ ఆ ప్రభువు యొక్క మందలోకి చేర్చబడతాయో ఆ విధమైనటువంటి ఆలోచనలతో నేను ప్రభు దగ్గరికి వచ్చాను, ప్రభు చెంత ఉన్నాను, ప్రభుతో ఉన్నప్పుడు నాకేంటి భయం అన్నట్టుగా నీవు నీ యొక్క ఆ మనవులను, నీలో ఉన్నటువంటి ఆ సమస్యలను ఆ ప్రభువుకు నీవు ఉన్నవించినట్లయితే తప్పకుండా నీ ప్రార్థనలు ఫలిస్తాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక మనిషికి మనం ఏ విధంగా గౌరవిస్తామో ఆ విధంగానే ఆ మనిషి నుండి మనము ఆ రెస్పెక్ట్ అనేది మనం పొందుతాం. అదే విధంగా దేవుడి విషయంలో కూడా సాధారణమైనటువంటి మనిషిని నువ్వు గౌరవిస్తే నీకు గౌరవాన్ని పొందుకున్నట్టుగా దేవుని విషయంలో ఇంకెంతగా మనల్ని గౌరవిస్తాడు.
మనం దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నట్లయితే దేవుడు అంతకంటే అధికముగా మిక్కుటముగా దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాము. కాబట్టి ప్రియమైన సహోదరు, మంగళవారానికి ప్రత్యేకమైనటువంటి భక్తి ఉంది. ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసినప్పుడు జాన్ పెక్ హోమ్ అనేటువంటి ఒక రచయిత ఆయన ఈ పునీత అంతోని వారి యొక్క జీవిత చరిత్రను ఆయన పుణికిపుచ్చినట్లుగా ఆయన రాస్తాడట. అందులో ముఖ్యంగా ఈ మంగళవారానికి కావాల్సినటువంటి ఆ ప్రత్యేకతను గురించి ఆయన రాస్తాడు. ఎందుకు మనము ప్రత్యేకంగా మంగళవారాన్ని ఈ యొక్క పునీత అంతోని వారికి మనము కేటాయించామంటే, పునీత అంతోని వారి యొక్క అంత్యక్రియలు మంగళవారం రోజున జరిగాయంట. అది మొదటి కారణం. ఆయన భూస్థాపన కార్యము, ఆయన చనిపోయినది అది మంగళవారం రోజు జరిగింది అని చెప్పేసి, అందుకని మనమందరం కూడా మంగళవారానికి ఒక ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తాం. రెండవదిగా, ఈ మంగళవారం రోజున ఆయన చనిపోయినప్పుడు ఎవరైతే ఆయన యొక్క శవపేటికను తాకి ఉన్నారో అదే రోజున ఎంతో మంది వారందరూ కూడా స్వస్థతను పొందుకొని ఉన్నారట. వాక్యం అక్కడ వాళ్ళు ఆ యొక్క రచయిత చెప్తాడు, ఆ మంగళవారం రోజున ఆయన శవపేటికను తాకినటువంటి గ్రుడ్డివారు చూపును పొందారంట, కుంటివారు నడవసాగారంట, ఈవెన్ పక్షవాత రోగులు సహితము వారు లేచి నడవసాగారంట, మూగవారు మాట్లాడారట. కాబట్టి ఈ విధముగా పలు విధాలైనటువంటి రోగ పీడితులందరూ కూడా స్వస్థతను పొందుతున్నారు. అందుకే మంగళవారం రోజున మనమందరం కూడా ఆ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరికీ అద్భుతాలు జరుగుతాయనేది ఒక నానుడి, మన యొక్క విశ్వాసం. అది ఈ కారణం చేతనే మనం మంగళవారం ప్రార్థన చేస్తున్నామా? ఇంకా ఏమైనా బలమైన కారణం ఉందా అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, బొలోయినా నివాసియకు ఒక స్త్రీతో ఆయన దర్శనంలో, అంటే ఈ యొక్క పునీత అంతోని వారు ఆమెకు దర్శనంలో కనిపిస్తూ ఆయన ఆ స్త్రీకి చెప్పాడంట, ఏమని? ఇదిగో మా యొక్క సభలో ఉన్నటువంటి ఆ దేవాలయంలో, ఫ్రాన్సిస్కన్ దేవాలయంలోకి మీరు వెళ్ళి ఆ దేవాలయము పీఠం ముందు కానీ లేదా నా ప్రతిమ ముందు, అంటే ఆయన యొక్క పునీతుని యొక్క ప్రతిమ ముందు కానీ మీరు ప్రార్థన చేసినట్లయితే, అది ముఖ్యంగా 9 మంగళవారాలు మీరు ప్రార్థన చేసినట్లయితే మీరు పరిపూర్ణ ఫలాలను పొందుకుంటారని ఆయన దర్శనంలో వారికి చెప్పడం జరుగుతుంది. ఆ స్త్రీకి కొంతమంది దేవాలయానికి పోనవసరం లేదు, అంటే పోవడానికి వీలు కాని పక్షంలో మీ ఇంటిలో ఉన్నటువంటి అంతోని వారి యొక్క ప్రతిమ దగ్గర ఆయన కూర్చొని భక్తితో నీవు 9 మంగళవారాలను ప్రార్థన చేసినట్లయితే ఆ విధంగా కూడా ఆ పరిపూర్ణమైనటువంటి ఫలాలను మనం పొందుకుంటామని ఆయన దర్శనంలో చెప్పడం జరిగింది. ఇది ఒక కారణం. ఒకటి, ఇందాక చెప్పినటువంటి కారణాలు కొన్ని. ఈరోజు ఇది ముఖ్యంగా ఆ దర్శనంలోనే సాక్షాత్తు ఈ పునీతుడు చెప్పాడు, 9 మంగళవారాల పాటు మీరు నన్ను ప్రార్థన చేయండి, మీ కోరికలు తప్పకుండా తీరుస్తానని. ఇక ఈ యొక్క మంగళవారం రోజున మనం ఏం చేయాలి? ఒక భక్తుడిగా, ఒక విశ్వాసిగా మనం ఏం చేయాలనేది, ముఖ్యంగా 9 మంగళవారాలు మనము క్రమం తప్పకుండా ఆ యొక్క ప్రార్థనలో పాల్గొనాలి. ఉపవాస ప్రార్థన చేస్తూ ముఖ్యంగా ఆ రోజు మంచి పాప సంగీతం చేయాలట. సంపూర్ణమైనటువంటి దివ్య బలి పూజలో మనము పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. ఇక మూడవదిగా మనం ఏం చేయాలంటే, దేవుని మహిమార్థము, ఈ పునీతుని యొక్క గౌరవార్థము మనము మంచి కార్యం ఏదైనా చేయగలగాలి. నేను ఊరిక ప్రార్థన చేసుకుంటానని చెప్పి ఎవరికి మంచి చేయకుండా నాకు మంచి జరగలేదు అంటే మాత్రం మనకి ఎప్పటికీ మంచి జరగదు. కాబట్టి మంగళవారాలు ఇది పునీతుడు సాక్షాత్ దర్శనంలో చెప్పినటువంటి మాటలు. మనము దేవుని యొక్క మహిమార్థము, ఆ పునీతుని యొక్క గౌరవార్థము మనమందరం కూడా ఆయనను ఈ యొక్క భక్తి కృత్యములలో దివ్యబలి పూజలు పాల్గొంటూ ఉపవాస ప్రార్థన చేస్తూ ఇతరులకి మనము సహాయం చేసేటువంటి ఒక మంచి కార్యం, ఏదైనా ఒక భక్తి కార్యము, ఎవరికైనా దాన ధర్మం చేయడం కానీ అట్లాంటి ఏదైనా ఒక మంచి పని చేయాలట. ఇలా మనము 9 మంగళవారాలు మనం చేసినట్లయితే తప్పకుండా మనమందరం కూడా ఆత్మఫలాలను పొందుకుంటాము, మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని మనందరి యొక్క విశ్వాసం. ఇక మనం గమనించాల్సింది ఏంటంటే, 9 మంగళవారాలు చేయాలా లేదా 9 వరుసగా 9 రోజులు
అంతని వారికి ప్రార్థన చేయాలా, ఇది కూడా ఒక ఆలోచన. అందుకనే 9 మంగళవారం చేయలేనటువంటి పక్షంలో 9 రోజులైనా సరే వరుసగా మీరు ప్రార్థన చేసినా కూడా అప్పుడు కూడా ఆయన యొక్క దీవెనలు పొందుకుంటామని కూడా, అంటే 9 కానీ లేదా 13 మంగళవారాలు కానీ 13 రోజులు కానీ ఇలా కూడా మనం ప్రార్థన చేయొచ్చు అని చెప్పేసి ఈ పునీతుడు ఆమె దర్శనంలో చెప్పడం జరుగుతుంది. ఇదే తరుణంలో ఈ 9 మంగళవారాలు మనకేం జరుగుతుంది? 9 మంగళవారాలు నవీన ప్రార్థన మనం చేస్తాం. మీరు కూడా ఇప్పుడు నవదిన ప్రార్థన చేస్తున్నారు. ఈ 9 మంగళవారాలు మనం ఏమి ధ్యానం చేయాలనేది కూడా తల్లి శ్రీ సభ మనకి ప్రతిరోజు ఒక అంశాన్ని గురించి ఇవ్వడం జరిగింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, మొదటి మంగళవారం రోజున మనమందరం కూడా ఈ పునీతుడు చేసినటువంటి అద్భుతాల గురించి మనం ధ్యానం చేయాలట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటి మంగళవారం రోజున ఈ పునీతుడు చేసినటువంటి అద్భుతాలను గురించి మనమందరం ధ్యానం చేయాలి. పునీతుడు ఎంతో మందికి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఆయనకు ఒక పేరే ఉంది, ఈయన అద్భుతాల అంతోనివాడు. ఆయన అందరికంటే ఎక్కువ అద్భుతాలు చేసినటువంటి పునీతుడు ఈ యొక్క అంతోనివాడు. కానీ ఈ అద్భుతాల ద్వారా ఆయన అద్భుతాల గురించి ధ్యానం చేయమన్నాడు. కానీ అలాంటి అద్భుతాలు మన జీవితంలో కూడా జరగాలని చెప్పి మనం ప్రార్థించాలి. అద్భుతాలు జరగడం ద్వారా మనకు ఏం జరుగుతుంది? మన విశ్వాసాన్ని బలపరుస్తూ మనం ఇంకా దేవునికి దగ్గర అయినటువంటి ఆ విధముగా మనము మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలా. అదే ఈరోజు మొదటి మంగళవారం చేయాల్సినటువంటి మనందరం ధ్యానం చేయాల్సినటువంటి అద్భుతాలను ధ్యానం చేయాలి. అద్భుతాలు మన జీవితంలో జరిగినట్లయితే ఆ అద్భుతం బట్టి మనము మన విశ్వాసాన్ని బలపరుచుకొని ఇంకా మనము దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం మనం చేయాలట. అది మొదటి మంగళవారం చేయాల్సినటువంటి పని. ఇక రెండవ మంగళవారాన్ని మనం గమనించినట్లయితే రెండవ మంగళవారమున పోగొట్టుకున్నటువంటి వస్తువులను గురించి ఆయన ఎంతో మందికి పోగొట్టుకున్న వస్తువులను దొరికేలా చేసినటువంటి గొప్ప పునీతుడు ఈ యొక్క పునీతుడు. కాబట్టి ఇలాంటి వస్తువులను ఎంతో మంది పోగొట్టుకుంటారు. మనం కూడా ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునేంత వరకు మనకి ఇంపార్టెంట్ పేపర్స్ ఎక్కడైనా పెట్టి ఉంటాం, మర్చిపోతుంటాం. అయ్యో పోయినాయని చెప్పేసి అందరూ వాటిని ప్రార్థన చేస్తుంటాం. అది మనకు దొరికిందనుకో సంబరపడుతుంది. కాబట్టి కొన్నిసార్లు కేవలము మన బేసిక్ నీడ్స్ మనకేంటి చిన్న చిన్నవి ఇదేనా మనం పోగొట్టుకునేది, ఇంకేమైనా పోగొట్టుకుంటున్నామా? ఆ పోగొట్టుకున్న వస్తువులు ఏంటి అనేది మనం ధ్యానం చేయాలి. కేవలము చిన్న చిన్న వస్తువులు మన మతిమరుపు వల్ల అది పోయిందనుకొని అశ్రద్ధతో చేసినటువంటి పనుల్ని మనము అది ఒక అద్భుతంగా భావిస్తున్నామా? ముఖ్యంగా ఈ రెండో రోజున మనం ఏం చేయాలంటే పోగొట్టుకున్నటువంటి కేవలం వస్తువులే కాదు, మన బాహ్యకరమైనటువంటి వస్తువులే కాదు, ఆధ్యాత్మికంగా మనం ఏం పోగొట్టుకుంటున్నాము, ఆధ్యాత్మికంగా మనలో ఏమీ లోటు ఉంది, ఆ క్రీస్తు ప్రభు యొక్క సారూప్యాన్ని మనం అందరం కూడా కలిగి ఉన్నాం. అంటే క్రీస్తు ప్రభు సారూప్యం కలిగి ఉండమంటే ప్రభు మనందరినీ కూడా ఆయన యొక్క రూపంలో మనం సృష్టించుకున్నాడు. కానీ ఆ రూపాన్ని మనం అలాగే కలిగి ఉంటున్నామా? మనము ఆ యొక్క జ్ఞానస్నానం ద్వారా ఆ దేవుని యొక్క ఆ యొక్క పవిత్రాత్మలో మనమందరం కూడా భాగస్థులం అవుతున్నాం. పవిత్రాత్మ వరాన్ని మనం పొందుకుంటున్నాం. ఆ వరాన్ని మనము జీవితాంతం అలాగే ఆ పవిత్రంగా మనం ఉండగలుగుతున్నామా? ఇక రెండో రోజున మనం ధ్యానం చేయాల్సింది ఏంటంటే మనమందరం కూడా ఆధ్యాత్మికంగా మనలో ఏమైతే కోల్పోతున్నామో వాటినన్నిటిని దేవుడు మళ్ళీ తిరిగి మనకి ఇవ్వమని. మన విశ్వాసాన్ని కోల్పోతున్నామా? అయితే ఇదిగో నేను విశ్వాసాన్ని కోల్పోతున్నాను, విశ్వాసాన్ని నేను పోగొట్టుకున్నాను, నా విశ్వాసాన్ని నాకు వెతికి తెచ్చిపెట్టు. ఇదిగో నేను ప్రార్థనలో నేను వెనుకబడిపోతున్నాను, నా ప్రార్థనలో నేను బలపడేటువంటి బిడ్డగా నన్ను దీవించు. ఇదిగో నేను కొన్నిసార్లు సహాయం చేయడంలో నేను వెనుకబడిపోతున్నాను, సహాయం చేసేటువంటి ఆ మనస్తత్వాన్ని నేను కోల్పోతున్నాను, ఇదిగో నాకు ఈ సహాయం చేసేటువంటి మనస్తత్వాన్ని నాకు ఇవ్వని చెప్పేసి మనమందరం కూడా ఈ అనుదినము మనం ప్రార్థన చేయాలట. కాబట్టి పోగొట్టుకున్న వస్తువులు అంటే కేవలం మనం బాహ్యకరమైనటువంటి మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా మనం ఏదైతే పోగొట్టుకుంటున్నామో వాటినన్నింటినీ తిరిగి పొందగలిగేటువంటి ఆ శక్తిని ఈ యొక్క పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాలని చెప్పేసి మనం రెండవ రోజున మనం ధ్యానం చేయాలట. ఇక మూడవ రోజున మనం గమనించినట్లయితే ప్రార్థన ద్వారా ప్రమాదాలన్నీ
అది మన కుటుంబ సమస్యలు కావచ్చు, మన సంఘ సమస్యలు కావచ్చు, మన విచారణల సమస్యలు కావచ్చు, మన యొక్క రాష్ట్రంలో కావచ్చు. ఇట్లా అన్ని పలు రకాలైనటువంటి సమస్యలు మనకి ఎక్కడ పోయినా ఉంటున్నాయి. కాబట్టి వీటన్నిటికీ మూలం, లేకపోతే వీటన్నిటి నుండి బయటపడేసినటువంటి మార్గం ఒకటే ప్రార్థన. ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనమందరం కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి బయటపడతాము. కాబట్టి ఈ 3వ నవదిన ప్రార్థన రోజున మనమందరం కూడా ప్రార్థననే మన ఆయుధముగా మనము స్వీకరించాలని చెప్పేసి ఈ పునీతుడు మనందరికి చెప్తున్నాడు. ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం అన్ని సమస్యల నుండి బయటకు పడగలిగేటువంటి ఆ శక్తిని ఈ పునీతుడు మనకు దయచేస్తాడని చెప్పేసి ఈ 3వ నవదిన ప్రార్థన రోజున మనం ధ్యానం చేయాలట. ఇక 4వ రోజున ఏం జరుగుతుందంటే భక్తుల కోరికలను ఆయన తీర్చేటువంటి పునీతుడంట. ఎటువంటి రకాలైనటువంటి ప్రజలు, కేవలం కథోలికులు మాత్రమే అనేం లేదు. పునీత అంతోని వారి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ప్రభు చెప్పినట్లుగా భారంచే అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. అందులో సమస్త జనులారా అన్నాడు. ఓ కథోలికులారా, ఓ ఏమంటారు జోహారపురం ప్రజలారా అని చెప్పలా. ఎవరెవరైతే ఇదో ఈ పునీతుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నాకు మంచి జరుగుతుందని ఏ వ్యక్తి అయితే ఆయన దరికిపోతారో వారందరికీ కూడా ఆయన యొక్క ప్రార్థన ద్వారా వాళ్ళ కోరికలు తీరబడతాయి అని చెప్పేసి ఈ యొక్క 4వ రోజున మనమందరం కూడా ధ్యానం చేయాలి. అందుకే ఈ పునీతుల ద్వారా మనం చాలామంది చాలా అద్భుతాలను పొందుకుంటాం. అందులో ఈ యొక్క పునీతుడు కూడా, ఈ పునీత అంతోని వారు కూడా ప్రథములని ఈ యొక్క 4వ రోజున మనమందరం కూడా ధ్యానం చేయాలి. ఇక 5వ రోజున రోగులను స్వస్థత పరుచుట. ఈ పునీతుడు రోగులను స్వస్థత పరుచుటలో ఆయన ప్రథముడంట. ముఖ్యంగా నేను మొదట్లో చెప్పాను, జాన్ పెక్హేమ్ అనేటువంటి ఆ రచయిత చెప్పినట్టుగా ఆయన యొక్క శవపేటికను తాకినటువంటి వారందరూ కూడా, లేదా ఆయన స్వరూపాన్ని ఆయన దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనేకమైనటువంటి రోగుల నుండి ఆయన స్వస్థతను చేకూర్చినటువంటి గొప్ప పునీతుడు ఈ యొక్క పునీతుడు. కాబట్టి 5వ రోజున రోగుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఎవరెవరైతే ఈ రోగాలతో బాధపడుతున్నారో వారందరికీ స్వస్థతను కల్పించమని చెప్పేసి మనమందరం కూడా ప్రార్థన చేయాలట. ఇక 6వ రోజున మనం గమనించినట్లయితే సంతానం లేనటువంటి వారి కోసం వాక్యం పలు విధాలుగా మనకు చెప్తుంది. ఆదికాండం 1వ అధ్యాయము 28వ మనం చూస్తే దేవుడు ఏం చేస్తున్నాడు, అవ్వ ఆదములని వారిద్దరిని కూడా దీవిస్తూ వారికి సంతానాభివృద్ధి కలుగజేస్తూ వారిని ఆ ప్రకృతి పైన వారు ఆధిపత్యం కలిగి మంచిగా జీవించడని వారిని దీవిస్తున్నాడు. ఆ విధంగా ఈ 6వ రోజున ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ సంతానం లేనటువంటి వారి కోసము మనమందరం కూడా ప్రార్థన చేయాలని తల్లి శ్రీ సభ మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ఇక 7వ రోజున మనం గమనించినట్లయితే వర్షం కోసము మంచి పైరు పంటల కోసము మనం అందరం కూడా ప్రార్థన చేయాలట. పరిశుద్ధ గ్రంథంలో పలు విధాలు మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ చూస్తే అక్కడ వాక్యం పలుకుతుంది, కరువు ప్రారంభమై 3వ ఏట ప్రభువాని ఏలియాతో నీవు వెళ్ళి అహాబును కలుసుకొని నేను దేశమున వాన కురిపించును అని చెప్పుము అంటున్నాడు. ఈ వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేసినట్లయితే కరువు అప్పటికి 3 ఏళ్ళు వచ్చిందట. 3 సంవత్సరాల పాటు వారికి కరువు వచ్చింది. అప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభువు, ఎవరిని చెప్తున్నారు? ఏలియా ప్రవక్తని పిలిచి నీవు వెళ్ళి ఇక వానలు కురిపిస్తారు, ప్రభువు మీ పట్ల దయ కలిగి ఉన్నాడు అనేటువంటి ఆ సమాచారాన్ని ఏలియా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క అనుగ్రహాలను ఆ ప్రజలకు ఇవ్వడానికి ఎవరిని ఉపయోగించుకుంటున్నాడు? ఒక ప్రవక్తను ఉపయోగించుకుంటున్నాడు. అదే విధముగా ఈరోజు మన యొక్క ప్రార్థనలు ఆలకించబడాలంటే పునీత యొక్క
అంతోని వారి యొక్క ప్రార్థన, మధ్యస్థ ప్రార్థన అనేది కూడా అలనాడు ఏలియా ప్రవక్తను దేవుడు ఏ విధముగా అయితే ఆ ప్రజలకు మంచి జరగడంలో, వర్షాలు కురిపించడంలో, పైరు పంటలు సమృద్ధిగా పండటంలో వారిని ఉపయోగించుకున్నాడో, ఈరోజు ఈ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరికీ కూడా మంచి వర్షం రావాలన్నా, పైరు పంటలు సమృద్ధిగా పండాలన్నా ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన చాలా అవసరమని తల్లి శ్రీ సభ మనందరికీ కూడా తెలియజేస్తున్నది. ఇక ఎనిమిదవ రోజున నవదిన ప్రార్థనలో మనం చేయాల్సినటువంటిది వివాహం కొరకు. కొంతమందికి వివాహం కాకుండా ఉంటుంది. వివాహము సకాలంలో వాళ్ళకి వివాహం కావాలని, ఒకవేళ వివాహమైనా వివాహంలో వారు సఖ్యతగా, సమాధానంగా ఎల్లప్పుడూ కూడా జీవించాలని ప్రభు కొన్నిసార్లు చెప్తున్నాం. మనము పెళ్లి చేయడం చాలా ఈజీ, అందరూ అంటారు పెళ్లి చేయడం చాలా కష్టం అంటారు. ఈ కాలంలో పెళ్లి చేయడం చాలా ఈజీ, కానీ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు చివరి వరకు, చచ్చిపోయేంత వరకు కూడా కలిసిమెలిసి ఉండడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా పెళ్లి చేసినటువంటి పెద్దలు వాళ్ళు విడిపోతున్నాం అనేటువంటి సమయంలో వాళ్ళెవరు కూడా దగ్గర రారు, వాళ్ళెవ్వరు కూడా సాయం చేయరు. కానీ ఈరోజు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ యొక్క 8వ నవదిన ప్రార్థన రోజుల మనమందరం కూడా వారు ఎల్లప్పుడూ సఖ్యతతో, సమాధానంతో జీవించాలి. వారికి అలాంటి జీవితాన్ని ఈ పునీత అంతోని వారికి దయచేయాలని చెప్పేసి మనమందరం కూడా వివాహ దాంపత్య జీవితం జీవించబోయేటువంటి వారి కోసము, వివాహ దాంపత్యంలో జీవిస్తున్నటువంటి వారి కోసము మనం ప్రార్థన చేయాలి. అది మనందరి బాధ్యత. ఇక చివరిగా మనమందరం కూడా మనం ఏ విషయం కోసం ప్రార్థన చేయాలంటే, ఆ 9వ రోజున మంచి విద్య, విచక్షణ జ్ఞానం, తెలివితేటలు, సకాలంలో మంచి ఉద్యోగం రావాలని చెప్పేసి మనం ప్రార్థన చేయాలట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు, ఉద్యోగం రావడం అయితేనేమి, వారు మంచిగా సెటిల్ కావడం అయితేనేమి, అన్నీ కూడా చాలా చాలా జరిగి ఉన్నాయి. అది మీ ఊర్లో కూడా ఉండొచ్చు. కానీ ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎప్పుడు నెరవేరుతాయంటే, లూకా శుభవార్త 2వ అధ్యాయము 52వ వచనం చూస్తే అక్కడ మరియమ్మ గారి నుంచి ఒక మాట చెప్తుంది. ఏమనంటే, మరియ తల్లి అన్ని విషయములను మనసున పదిలపరుస్తుంది అని. ఈరోజు మనం కూడా ప్రభు వాక్యాన్ని మరియ తల్లి వల్లే మన మనసులో పదిలపరుచుకున్నట్లయితే దేవుడు మనకి అనేకమైనటువంటి, ఇప్పుడు మనం ప్రార్థన చేసినటువంటి, ధ్యానం చేసినటువంటి అన్ని వరాలను, సంపూర్ణమైనటువంటి ఆ పరిపూర్ణ వరాలను దేవుడు మనకు దయచేస్తాడట. ముఖ్యంగా మరియ తల్లి మరియ తల్లి వాక్యాన్ని ఆమె మనసులో పదిలపరుచుకున్నప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ 4 రకాల వరాలను పొందుతుంది. అది ఏంటంటే, మొదటిది ఏంటంటే, ఆ బాలయేసు ఆమె వాక్యాన్ని ఆమె మదిలో పెట్టుకున్నారు కాబట్టి ఆమె కొడుకు జ్ఞానమందు ఎల్లప్పుడూ కూడా ప్రథముడుగానే ఉన్నాడు. దైవీకమైనటువంటి జ్ఞానంలో మనం పెంచాలి. వాక్యం మనలో ఉంటే మీ బిడ్డలకు, మీ కుటుంబానికి ఆ దైవీకమైనటువంటి జ్ఞానం అబ్బుతుందంట. 2వ వరం ఏంటంటే, ఆ దేవుని యొక్క అనుగ్రహం. 2వ వరం ఏంటంటే, ఆ ప్రాయమందు, అంటే మనకు ఎటువంటి అనారోగ్యం లేకుండా, మన యొక్క జీవితంలో మనకు ఎల్లప్పుడూ కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా మనల్ని సురక్షితంగా కాపాడాడు. మంచి ఆయుష్ని ఇస్తాడు, ఒక మాటలో చెప్పాలంటే. ఇక 3వదిగా దేవుని యొక్క అనుగ్రహము ఎల్లప్పుడూ ఉంటుంది, ఎందుకంటే ఆ వాక్యం నీ హృదయంలో ఉంది కాబట్టి. ఇక 4వదిగా మనం చూస్తే, ఎప్పుడైతే మంచి జ్ఞానం ఉందో, మంచి ఆరోగ్యం ఉందో, దేవుని యొక్క అనుగ్రహం ఉందో, నీకు ఆ ప్రజల యొక్క అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయంట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ మనందరినీ కూడా ఈ మంగళవారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ మంగళవారము రోజున మనం చేసే ఈ 9 మంగళవారాల ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలను మనం పొందుకుంటాము. కాబట్టి ఈ సమయంలో మీరు ఎల్లప్పుడూ కూడా మంగళవారాన్ని ఎప్పుడు కూడా మీరు తృణీకరించకుండా ఆ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ యొక్క విశ్వాసంలో నూరంతలుగా బలపడలాగున ఆ ప్రభువు మనందరినీ దీవించాలని హృదయబలిలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథా నీకు అర్పితం. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథా
అంకితం నా ప్రాణమంతా నీకు అర్పితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించుదాము. ప్రభు తన ఆశీర్వాదం కొరకును మన ప్రయత్నం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయత్నం కొరకును నీ తమ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పునీత అంతోని వారు చేపట్టిన సత్యవాక్ బోధనలతోనూ దివ్య జీవన సంస్కారముల ద్వారా పోషింపబడి నూతన ఉత్తేజమును మీ కుటుంబాలను దయతో వీక్షింపుము. అతని పరిచర్య ద్వారా విశ్వాసపు వరమును పొందిన ప్రజలు అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా పరస్పరము ప్రేమతో జీవించినట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను యుగ యుగములు జీవించి పరిపాలించు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత అంతోని వారి పండుగను ఆనందంతో కొనియాడు అవకాశమును దయచేస్తున్నాము. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చి ఉన్నాము. అతని దివ్య బోధనల వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణమును కలుగజేయుచున్నాము. కావున దూతలతోను పునీతులతో ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. కిందికి పోండి, కిందికి పోండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన.
పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడు. దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు. శిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుతున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సపుణ్యము మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దహనాస్పృతాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రణయందు పరిణామము చేయుము. వారిని మీ యొక్క రాష్ట్రంలోకి చేర్చును. మా అందరిపై వేస్తూ దేవుని జ్ఞాపకం ఆమె పరిశుద్ధ జ్యోతికారం పునీత అనుభవిగారితో పునీత అపోస్తలతో ఆదరణ మీకు శరీర జ్ఞానం అందరితో మాకు నీతి భూముల భాగం చేయము. అప్పుడు వారు కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు గురించి మహిమ పరిస్తాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుందు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పినటువంటి పరలోక ప్రార్థనని అందరము భక్తితో ఎదుర్చుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం శుద్ధపడును గాక,
కాక మీ ఇష్టం పరలోకమున నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకునివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన ఎందు ప్రవేశమనివ్వగా పిల్లల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏదైనా గ్రంథము మీరే, రాజ్యము మీరే, అధికారము మీరే, మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుకున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుకున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసంలో వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఉపరితరము ప్రభు సమాధానము తెలుపుతున్నారు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకంలో పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపను పరిహరింపవచ్చినటువంటి క్రీస్తు భగవానుడు. ఈ విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నేను ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ఉత్తమ స్థాపశుభము. సర్వేశ్వర స్వామి దేవవారు మితులేని సకల మేళ స్వరూపులైనటి వలన సకల వస్తువుల కంటే మీ మధ్యముగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మొదట ఒకనాడికి సర్వసారం ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని ముసగే ప్రేమ చిహ్నంలో కొనరారే దైవ జనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం. లోకొనరారే దైవ జనమా, లోకొనరారే దైవ జనమా. సిలువలాని యేసు ప్రభుని, సిలువలాని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని ముసగే ప్రేమ జీవంలో కొనరారే దైవ జనమా. జీవము ముసగే స్వస్థత నీచే దివ్య శక్తి. జీవము ముసగే స్వస్థత నీచే దివ్య శక్తి. లోకొనరారే దైవ జనమా. ఈ యొక్క పుణ్యక్షేత్రంలో పూజ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మన గురువు అంటోని సంప్ల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత అంతోని వారి యొక్క సంస్మరణ నాడు పరమ విందులో పాల్గొన్న వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందుదురుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత అంతోని వారం ప్రఖ్యాతి నందిన ఆదర్శ గురువా జహరాపుర పాలక అంతోని వారం ప్రఖ్యాతి నందిన ఆదర్శ గురువా చేసేను చేతుము ఆనందముతో చేసేను చేతుము ఆనందముతో ప్రార్థించు మాకై ఈ శుభదినమున సాక్ష్యము ఇవ్వగా నాడు చేయుము మాలో ఆ దివ్య గురుతును చేయుము మాలో ఆ దివ్య గురుతును ఆశలు పండగ కోర్కెలు తీరగా ఆశలు పండగ కోర్కెలు తీర జోరాపుర పాలక అంతోని వారం ప్రఖ్యాతి నందిన ఆదర్శ గురువా